రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. మనకు మార్చ్ 8 ఉమెన్స్ డే ఉంది కాబట్టి కొన్ని యాక్టివిటీస్ మీరు ప్లాన్ చేయండి. ముఖ్యంగా ఉమెన్ రొటేరియన్‌ను రోటరీ ఫోల్డ్‌లోకి ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే దీనికి ఎగ్జాంపుల్‌గా ఎవరైతే మీ యొక్క వైఫ్స్ ఉంటారో, మన రొటేరియన్స్ యొక్క వైఫ్స్ ఉంటారో, హూ ఆర్ షోయింగ్ సమ్ ఇంట్రెస్ట్, అది ఇన్నర్ వీల్ మెంబర్స్ ఎవరైనా ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ కూడా మన రోటరీ ఫోల్డ్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నం ఎందుకు దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే డాక్టర్ పద్మకుమారి గారు. నేను 2010లో ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు తను రోటరీ యాక్టివిటీస్ ఎప్పుడైనా ఆన్ అండ్ ఆఫ్ జరిగే రోటరీ యాక్టివిటీస్‌గా వస్తూ ఉండేది. కానీ తను ఇన్వాల్వ్ అయితేనే కానీ నా నా అనుకున్న రీచ్‌లోకి నేను వెళ్ళగలనా లేదా అన్న పాయింట్‌లో రోటరీ ఇంట్లో అర్థమైతే న్యాచురల్‌గా మోర్ కోఆపరేషన్ మనకు ఉంటుంది కాబట్టి నేను ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే తను రోటరీలో జాయిన్ చేశాను. తను ఎప్పుడైతే 2015లో తను ప్రెసిడెంట్ అయింది. ప్రెసిడెంట్ అయ్యే టైం అప్పటికి అది కూడా నేను తన లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయని చెప్పి మనం జాయిన్ చేశాము. అప్పటికి చాలా మంచి బిజీ ప్రాక్టీషనర్ అయినా సరే రోటరీ ఫోల్డ్‌లోకి ఎప్పుడైతే మనం తీసుకొచ్చామో టైం మేనేజ్మెంటు అండ్ తన ఒరిజినల్ పర్సనాలిటీ డెవలప్మెంటు, పీపుల్తో మాట్లాడే తీరు, ఆల్మోస్ట్ చాలా ఎక్కువ యాక్టివిటీస్ స్టేజ్ మీద, ఆన్ ది స్టేజ్, ఆఫ్ ది స్టేజ్ యాక్టివిటీస్ చేయడం మూలంగా తనకి ఓవరాల్‌గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి ఇప్పుడు మనకి ఎంత వరకు ఒక పెద్ద పెద్ద కాన్ఫరెన్సెస్ ఆర్గనైజ్ స్టేజ్‌కి తెనాలి రీచ్ అయ్యారనేది ఒక ఒక ఎగ్జాంపుల్‌గా మీకు చెప్తున్నాను. అలాంటి మన డిస్ట్రిక్ట్‌లో నియర్లీ అరౌండ్ 340 ఉమెన్ రొటేరియన్ ఉన్నారు. అద్భుతమైన ఉమెన్ రొటేరియన్స్ మన అక్రాస్ ది డిస్ట్రిక్ట్ 3020లో ఉన్నారు. అంచేత కూడా ఇది మంచి ఆపర్చునిటీగా తీసుకొని మీ యొక్క వైఫ్స్‌ని కూడా రోటరీలోకి మీరు తీసుకొని వస్తే సో ఆటోమేటిక్గా తనకి పర్సనాలిటీ డెవలప్మెంటే కాకుండా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా డెవలప్ అవుతుంది. మీతో అసోసియేట్ అవ్వడం మూలంగా రోటరీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, మీకు సపోర్ట్ కూడా పెరుగుతుందని ఆశిస్తున్నాను. మ్యాక్సిమం మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.